హిటీవీ ప్రేక్షకులకు నమస్కారం. నేను మీ మహేష్. ముందుగా హిటీవీ ప్రేక్షకులందరికీ మదర్స్ డే శుభాకాంక్షలు. సార్ సాయి కృష్ణారావు గారు మీకు కూడా మదర్స్ డే నేను ఒప్పుకోను సార్. నాకు మదర్స్ డే ఏంటంటే కావాలని నేను మిమ్మల్ని ట్రిగర్ చేశాను. ఎందుకు సార్ మీరు ఎందుకు ఒప్పుకోరు? ఎందుకు ఒప్పుకోవాలని ఏందండి ఇది చిత్రమైన విషయం. మన భారతదేశంలో వేరే దేశాలు ఉన్నావా మదర్స్ డే ఏంది, ఫాదర్స్ డే ఏంది, ఏందని నాకు అర్థం కావట్లేదు. లేదు నేను ఐ హేట్ మదర్స్ డే. అంటే నేను అనేది మదర్స్ డే అనే కాన్సెప్ట్ నేట్ చేస్తున్నా. మదర్స్ డే అనేది కాదు, మదర్ డే అనే కాన్సెప్ట్ అంతే. అసలు మదర్స్ డే ఏంటండి తీసేయండి, నాకు నచ్చదు ఆ సబ్జెక్ట్. ఏందండి ఇదన్నీ ఆ డే మరి ఎలా అయితే అండి అది బడి. ఒకటి మాత్రం చెప్తా, ఒకవేళ ఎవరైనా జరుపుకుంటే అలా శుభాకాంక్షలు చెప్తా, కానీ నేనే జరుపుకోను. మా చిరాకు ఇవన్నీ. సార్ మీరు మాకు ఎప్పుడు ఒక లీగల్ అడ్వైస్ కావాలన్నా లేకపోతే లీగల్ డౌట్స్ ఉన్నా సార్ ఎప్పుడు మాకు అందుబాటులో ఉంటారు. దానికి చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇవాళ మిమ్మల్ని కలవడానికి కారణం ఏంటంటే ఒక లీగల్ మాస్టర్ క్లాస్ మాకు ఇవ్వాలి సార్. మేము దాని నుంచి చాలా చాలా విషయాలు తెలుసుకోవాలనుకుంటున్నాం, అందుకే వచ్చాము. ఎందుకంటే సినిమాలు సార్ ఒక్కొక్క సినిమాను ఒక ఎగ్జాంపుల్గా తీసుకుంటే, ముఖ్యంగా ఈ కోర్టు డ్రామాలు తీసుకుంటే కొన్ని కొత్త కొత్త చట్టాల గురించి తెలుస్తుంటాయి. హేబియస్ కార్పస్ అని, నిర్భయ అని, టాడా అని, పీడీ యాక్ట్ అని, పెట్టి కేసు అని చాలా ఉంటాయి. కానీ ఈ రోజు నేను పాక్సో ప్రివెన్షన్ ఆఫ్ క్రైమ్స్ అగైన్స్ సెక్సువల్ హెరాస్మెంట్ అనేది నేను దాన్ని సరిగ్గా పోక్సో అంటారులేండి. పోక్సో సరిగ్గా చెప్పనలో నాకు కూడా తెలియదు. పోక్సో ఏదో నోరు తెలిసిందో అలా అంటారు. పోక్సో యాక్ట్ అనే దాని గురించి, సేమ్ టైం హనీ ట్రాప్ అనే దాని గురించి కూడా తెలుసుకుందాం అని చెప్పేసి వచ్చాం సార్. సో ముందుగా పోక్సో గురించి స్టార్ట్ చేద్దాం సార్. దాని డెఫినేషన్ చెప్పండి సార్. పోక్సో అంటే మీరు ఆల్రెడీ చెప్పారు, చిన్న పిల్లల మీద నేరారోపణ జరిగినప్పుడు దాన్ని కాపాడే చట్టం అని మనం చెప్తాం. ఎందుకంటే నేను ఈ చట్టం గురించి నేను ఇంగ్లీష్లో మాట్లాడను, జస్ట్ తెలుగులోనే సామాన్య మానవుడికి అర్థమయ్యే భాషలో మనం మాట్లాడుకున్నాం. వాడుక భాష మాట్లాడేసుకున్నాం, ఊళ్ళలో భాష లాగా క్యాజువల్. ఎందుకంటే మన ఛానల్ అందరూ చూస్తారు కదా, వాడుక భాష మాట్లాడేసుకున్నాం. చిన్నపిల్లల మీద అఘాయిత్యాలను జరిపినప్పుడు శిక్షించే చట్టం, సింపుల్గా చెప్పాలంటే కామన్ మ్యాన్ భాషలో చెప్పాలి. నేను తెలుసు కదా, ప్రివెన్షన్ ఆఫ్ సెక్సువల్ హరాస్మెంట్ అవన్నీ పెద్ద సబ్జెక్ట్. అదే మనకి అబ్జర్వేషన్ అదే అక్కర్లేదు. సో చిన్న పిల్లలు అంటే ఎవరు సార్? అంటే ఏ ఏజ్ నుంచి ఏ ఏజ్ వరకు వాళ్ళు కన్సిడర్ చేయబడతారు? ఎందుకు వాళ్ళనే ఇందులో ఇంక్లూడ్ చేయాల్సి వచ్చింది? ఇప్పుడు ఒకటండి, అంతకుముందు ఈ చట్టం లేదండి. 2005కి ముందు ఈ చట్టం లేదు, బిఫోర్ లేదు. అప్పుడు ఏంటంటే ఐపీసీ ప్రకారం ఎవరైనా సరే అత్యాచారం చేసినా, అఘాయిత్యం చేసినా 7 years వరకు జైలు శిక్ష పడేది అప్పట్లో. సో తర్వాత ఈ చట్టం ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చిందో దాంట్లో కొన్ని డెఫినేషన్స్ ఉన్నాయి. ఇక్కడ చిన్నపిల్లలు అంటే ఇండియన్ మెజారిటీ యాక్ట్ ప్రకారంగా 18 years నిండని వ్యక్తులు. ఇక్కడ చాలా జాగ్రత్తగా మీరు జాగ్రత్త చేసుకోవాలి. నిజంగా చెప్పాలంటే నేను మొన్న ఒక పెళ్లికి మా చుట్టాలు వెళ్ళారు, మా వాళ్ళు ఇంటికి వెళ్ళారు. వెళ్తే అమ్మాయికి 1 month తగ్గింది. 18 సంవత్సరాలు నిండడానికి ఒక నెల తగ్గింది. ఇంకా 17 సంవత్సరాల 11 నెలలు. అయితే వాళ్ళు ఎట్లా క్యాలిక్యులేషన్ చేసుకున్నారు? చాలా మందికి ఇక్కడ చాలా మంది గమనించండి దయచేసి మిత్రులారా, 18 తగిలినాయి అనుకుంటారు. మీకు అర్థమవుతుందా? అంటే 17 నిండింది, కంప్లీట్ అవ్వలేదు, ఇంకా 15 నిండి 18. ఇప్పుడు నిన్న నా బర్త్డే 17 అయిపోయింది, నాకు ఈ రోజు నాకు 18 వచ్చింది. నాకు నేను మేజర్ కాదు. ఓకే, 18 కంప్లీట్ అవ్వాలి. అది చాలా మంది కన్ఫ్యూజ్ అవుతున్నారు. నోట్ దిస్ పాయింట్. అర్థమవుతుందా మీకు? నిన్న నా బర్త్డే 17 అయిపోయింది సార్, 17 బర్త్డే జరుపుకున్నా, ఈ రోజు నేను 18కి వచ్చా అంటే నేను మేజర్ అయినట్ట? కాదు. నా 18 నిండిపోయి నేను 19లోకి రావాలి. మీకు అర్థమవుతుంది కదా? నిన్న నా 18వ బర్త్డే అయిపోయింది అనుకోండి, ఈ రోజు నుంచి నేను మేజరు. చాలా మంది అట్లా అనుకోవట్లేదు. 17 అయిపోయింది కదా, సో ఈరోజు 18 వచ్చింది నాకు, అమ్మాయి నేను మేజర్ అయిపోయాను అనుకుంటున్నారు. కాదు, 18 ఏదైతే ఉందో 18 years నిండిపోయి ఈరోజు నాకు 19 వచ్చినాయి. సో ఐ బికేమ్ ఏ మేజర్. ఇది కాన్సెప్ట్. ఇక్కడ చిన్నపిల్లలు అంటే ఆడైనా మగైనా, మగవాళ్ళ పైన చిన్నపిల్లలు అంటే ఆడవారైనా మగపిల్లలైనా సరే, ఎవరైనా సరే మైనారిటీ తీరని వ్యక్తుల పైన ఎవరైనా అత్యాచారం చేసిన, అంటే ఒక అబ్బాయి మేజర్ అయిన అబ్బాయి ఒక మైనర్ బాలుడి పైన అత్యాచారం చేసిన, ఇట్స్ ఆల్సో పోక్సో యాక్ట్. లేదు ఒక మహిళ, ఒక టీచరు ఒక 16 సంవత్సరాల అబ్బాయిని ప్రలోభ పెట్టి అతన్ని రకరకాలుగా వేధించింది, అది కూడా లీడ్స్ టు పోక్సో యాక్ట్. మనం చిన్నపిల్లల్లోనే ఇప్పుడు మనం చూస్తున్నాం, స్కూళ్ళలో చిన్నపిల్లలు ఉంటారు. ఒక మగ పిల్లోడిని ఆయన పొరపాటున తాగరాని చాట మనం తగిలినా కూడా ఆడిపోయి కేసు పెడితే మనం ఏం చేయలేం. ఇంకా అర్థమవుతుంది. ఇక్కడ అబ్బాయి అమ్మాయి ఇద్దరు వస్తారు. చాలా మంది అంటే భారతదేశంలో ఎక్కువ అబ్బాయిల మీద జరిగినవి తక్కువగా ఉంటాయి, ఆ చిన్నపిల్లల మీద జరిగినవి ఎక్కువగా ఉంటాయి. కామన్గా ఒక అమ్మాయి మీద ఇప్పుడు మనం చూస్తాం, ఇప్పుడు ఈ మధ్యకాలంలో ప్రముఖ రాజకీయ నాయకుల పిల్లలని వాళ్ళని ఎన్నో చూస్తున్నాం, మన కేసులు చూస్తున్నాం రెగ్యులర్గా. ఇక్కడ కాన్సెప్ట్ ఎక్కడ మిస్ అవుతారంటే వాళ్ళకి తెలుసు పోక్సో యాక్ట్ ఒకటి ఉందనేది. మన సినిమా కోర్ట్ అనే సినిమా మూవీ వచ్చింది, అది కూడా వచ్చింది. సో ఆ కాన్సెప్ట్ ఈ కాన్సెప్ట్ ఇవన్నీ చూసుకుంటే చాలా మంది అక్కడ కన్ఫ్యూజ్ అవుతుంటారు.
సో నేను అదే చెప్తాను, 18 సంవత్సరాలు నిండి నీకు 19 సంవత్సరాలు వస్తే నువ్వు మేజర్ అయినట్టు, అది గుర్తుపెట్టుకోవాలి. అందుకని జాగ్రత్తగా మీరు గూగుల్లో ఏజ్ క్యాలిక్యులేటర్ అని కొడితే వచ్చేస్తుంది. దాంట్లో అతను డేట్ ఆఫ్ బర్త్, ఈరోజు డేట్ ఆఫ్ బర్త్ చూసుకుంటే అర్థమైపోతుంది. సో ఇదొకటి. ఇంకొకటి, ఇక్కడ ఏజ్ ఫ్యాక్టర్ ఎలా నిర్ధారిస్తారు అంటే ఆధార్ కార్డు కాదు. ఆధార్ కార్డు నాట్ వ్యాలిడ్ ఫర్ ఏజ్. ఓకే, మరి ఏంటి సార్? ఆధార్ కార్డు పరిణామం తీసుకోరు, అది తీసుకోరు. ఒకటి ఏంటంటే ఎస్ఎస్సి అయినా కానీ, ఓకే, బర్త్ సర్టిఫికేట్ కానీ, ఈ రెండు కానీ, లేదా మెడికల్ సర్టిఫికేట్ కానీ, ఇవి పరిగణిస్తారు. వాళ్ళు మేజరా కాదా అని చెప్పి. మీకు మెడికల్ సర్టిఫికేట్లు ఆటోమేటిక్గా తెలిసిపోతుంది మేజరా కాదా. వాళ్ళు బ్లడ్ టెస్ట్లో చూసేసి వాళ్ళు చూసి తెస్తే, మెడికల్ సర్టిఫికేట్లకి ఏం బేసెస్ ఉంటాయి సార్? వాళ్ళు అంటే మెడికల్ టెర్మినాలజీ ప్రకారం కొన్ని టెస్టులు ఉంటాయి. టెస్ట్ చేసి వాళ్ళ మన ఏజ్ తెలిసిపోతుంది. బయాలజికల్ ఏజ్, బయాలజికల్ మీదైనా పర్వాలేదు, మీదైనా తెలిసిపోతుంది కదా సార్. ఏ డాక్టర్ అయినా చెప్తారు, తెలిసిపోతుంది. మీ ఏజ్ నా ఏజ్ కూడా తెలిసిపోతుంది. ఇది కొంచెం ఇంట్రెస్టింగ్ గా ఉంది సార్. అంటే అంత ఖచ్చితంగా అంటే ఒక మనిషి బయాలజికల్ ఏజ్ డేస్ తో సహా చెప్తారని చెప్పేసి కూడా విన్నాను. అవునవును సార్, మీరు సైంటిఫిక్గా తెలిసిపోతుంది. ఎందుకు సార్ ఇప్పుడు ఈ మధ్యకాలంలో ఎన్నో రాక్షస బల్లి ఇన్ని సంవత్సరాలు పుట్టిందనో, లేకపోతే ఇది ఈ శిలాజలం ఎట్లా చెప్తారండి అవి? అవును సార్, కార్బన్ డేటింగ్. మరి అదే ఇది కూడా అంతే కదా. అందుకని ఏంటంటే 3 ఫ్యాక్టర్ ఒకటి. ఫస్ట్ ఆమె యొక్క ఎస్ఎస్సి అంటే ఫస్ట్ బర్త్ సర్టిఫికేట్ చూస్తారు. ఫస్ట్ బర్త్ సర్టిఫికేట్ చూస్తారు. అది లోకల్ బాడీస్ ఎవరైతే ఇచ్చారో మున్సిపాలిటీ వాళ్ళు, ఎక్కడ హాస్పిటల్లో పుట్టింది అవన్నీ. లేదు అది కాదు, ఎస్ఎస్సి ఉందనుకో ఎస్ఎస్సి ప్రామాణికంగా తీసుకుంటారు. లేదు ఇంటికాడ డెలివరీ అయినారు ఊళ్ళో జనరల్గా, అక్కడ కూడా విఆర్ఓ ఇస్తారు కదా, సర్టిఫికేట్ ఇస్తారు కదా, దాని బేస్ తీసుకుంటారు. లేదా అవన్నీ లేవు అనుకుంటే ఏజ్ ఫ్యాక్టర్ కోసం బ్లడ్ టెస్టులు అవి చేసి వాళ్ళ ఏజ్ నిర్ధారిస్తారు. బ్లడ్ టెస్ట్ కూడా తెలిసిపోతుంది. అదే వాళ్ళకి నిర్ధారణ కొన్ని ఉంటాయి, అవి తీసుకొని గవర్నమెంట్ హాస్పిటల్లో చేస్తారు. అంటే బాధిత మహిళలు ఉంటారు కదా, బాధిత పిల్లలు, వాళ్ళకి ఏజ్ తేడా వచ్చినప్పుడు చూస్తారు. చూసినప్పుడు వాళ్ళు ఓకే మైనర్గా అనుకున్నప్పుడు. చాలా సెన్సిటివ్గా ఉంది సార్ ఇది. మేబీ ఆ సెన్సిటివిటీని, అందులో ఉన్న సెన్సిబిలిటీని అర్థం చేసుకోవడానికేమో సినిమాల రూపంలో చాలా మంది సినిమాలు చేశారు, మన వరకు వచ్చాయి. కోర్ట్ అని చెప్పేసి మీరే ఇందాక ఒక ఎగ్జాంపుల్ చెప్పారు. నాకు ఇప్పుడు ఇంకో విషయం మీరు నాకు క్లియర్గా చెప్పారు. అందులో కూడా లాస్ట్ క్లైమాక్స్ లో ఆ హీరోయిన్ ఎవరైతే ఉంటారో తనకి 18th బర్త్డే వస్తుంది అప్పుడే. కానీ మీరు ఇవాళ ఒక క్లారిటీతో చెప్తుంది ఏంటంటే 18 రావడం కాదు, 18 పూర్తి అవ్వాలి. అది మీరు ఇచ్చిన క్లారిటీ. సో మీరు కూడా గుర్తుపెట్టుకోండి, మీకు 18 రాగానే మీరు మేజర్ కాదు, మీకు 18 పూర్తి అవ్వాలి, 19 రావాలి. మీరు ఆ 19 అసలు మీకు చెప్పండి, మీకు 19 రావాలి. 18 వదిలేయండి, మీ క్యాప్ వచ్చేసి నేను అదే ఎవరికైనా అదే చెప్తా, 19 వస్తే మీరు మేజర్ అయినట్టు, 18 కాదు, ఫర్ సేఫ్ సైడ్. సో ఆ క్లారిటీ మీరు ఇచ్చారు. అండ్ ఇందాక సెన్సిటివ్గా ఉందని చెప్పేసి చెప్పాను కదా సార్. అంతకుముందు జరిగే అత్యాచారాలు లేకపోతే ఏమైనా క్రైమ్స్ ఏమైనా జరిగితే 7 నుంచి 8 సంవత్సరాలు ఉండేవి. దాన్ని కాస్త మార్చి సవరించి పోక్సో అనే చట్టం తీసుకొచ్చి దాన్ని ఇంకా సెన్సిబుల్గా, దాన్ని ఇంకా కట్టుదిట్టంగా చేశారు. సెక్సువల్ యాక్ట్స్ అంటే ఏంటి సార్? పోక్సోలో వర్తించే సెక్సువల్ క్రైమ్స్ ఏంటి? ఎందుకంటే ప్రివెన్షన్ అందులోనే ఉంది, ప్రివెన్షన్. దీనికి ముందు అసలు ఈ చట్టాలకి, ఈ చట్టం మన దేశంలో కాదు, అన్ని దేశాల్లో ఉంది. పేరు డిఫరెంట్. ఎందుకంటే 1948లో ఇంటర్నేషనల్ యూనివర్సల్ కన్వెన్షన్ ఒకటి జరిగింది హ్యూమన్ రైట్స్ సంబంధించి. తర్వాత నేటి బాలలే రేపటి పౌరులు. ఎందుకంటే పిల్లల్ని ప్రతి దేశం కూడా, ఎందుకంటే భారతదేశంలో ఇప్పుడు చిల్డ్రన్ బాగున్నారు, కొన్ని దేశాల పిల్లలు లేరు తెలుసా మీకు. అసలు రష్యాలో పిల్లలు పుట్టట్లేదు, జపాన్లో జనాభా తక్కువ. తర్వాత మీకు జపాన్లో అక్కడ కొన్ని దేశాలు అసలు వాళ్ళకి చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. వేరే కంట్రీస్ నుంచి వీసాలని తెలియదు ఏముంది అలాగా. అంటే నేను ఏమన్నానంటే ఎక్కువ జనాభా రేటింగ్ మనకి ఆఫ్రికా దేశాల్లో ఉంది సార్. అయితే ఇక్కడ అదొక పక్కన పెడితే ఏమవుతుందంటే పిల్లల విషయంలో ఇప్పుడు చూడండి, మొన్నటిదాకా ముఖ్యమంత్రులు అందరూ ఒకళ్ళు చాలు ఇద్దరు చాలు అనేవాళ్ళు మన చిన్నప్పుడు. ఇప్పుడు కాదు, ఎంతమందిని కంటే అంతమంది బెనిఫిట్ అవుతున్నారు. ఎక్కువ మంది కరెంట్ బాబు కరెంట్ అని ప్రోత్సహిస్తున్నారు. ఎందుకు అంటే పిల్లలు కావాలి, ఇప్పుడు దేశానికి వాళ్ళే కదా వెన్నుముక్కలు. కాబట్టి ఈ సందర్భంలో నేను ఏమంటున్నానంటే దానివల్ల ఈ మామూలుగా చిల్డ్రన్ రైట్స్ సంబంధించిన యాక్ట్ అనేది ఇంటర్నేషనల్ స్థాయిలో జరగటం వల్ల ప్రపంచ దేశాలు అన్నింటిలో కూడా ఉంది. మీకు తెలుసా, మొన్న యుఎస్లో ఒక తెలుగు డాక్టర్ని అరెస్ట్ చేశారు. తెలుగు డాక్టర్ ఐటీ ఎంప్లాయ్. ఎందుకంటే అతను మైనర్ బాలికలతో చాట్ చేస్తున్నాడు, చాటింగ్. ఆ పోలీసు అంటే వాస్తవంగా పోలీసు వాళ్ళే అతన్ని వలపన్ని అరెస్ట్ చేశారు. కొన్ని ఎందుకంటే అక్కడ పోలీసు వాళ్ళే ఒక మైనర్ బాలిక రూపంలో క్రియేట్ చేసేసి చాట్ చేస్తుంటారు. అక్కడ ఇక్కడ అక్కడ చాట్ చేసినా కూడా తప్పే తెలుసా. ఒక మైనర్ బాలికతో ఒక మేజర్ అయిన వ్యక్తి చాట్ చేయడం కూడా తప్పే. నార్మల్ చాట్ వేరు కదా, నార్మల్ ఉన్నావా తిన్నా బుజ్జని దాన్ని ఎవరు అడగరు. సెక్సువల్ చాట్ చాట్ అంటే మీరు అర్థం చేసుకోండి, ఇంటిమసీ అనుకోండి, దానికి ఏ పేరైనా మీరు పెట్టుకోండి. ఒకటి. తర్వాత మీరు అన్నట్టు ఈ యాక్ట్ ప్రకారం నేను యాక్ట్ జోలు సెక్షన్స్ అన్ని పక్కన పెట్టండి, కామన్ మనకి అది చెప్పినా ఈ రోజు నెట్లో కూడా తండ్రి వచ్చేస్తుంది. మేము ఎక్స్పీరియన్స్ మీద ఒకటొకటి మీకు చెప్తున్నా సబ్జెక్ట్.
ఇప్పుడు ఒక చిన్న పిల్లని 18 ఇయర్స్ లోపు, నేను ఆల్రెడీ చెప్తున్నాను 18 ఇయర్స్ లోపు అంటే 19 ఇయర్స్ దాటిన వ్యక్తుల్లో మీరు వారంగా చూసిన, అంటే చూడటం జనాలు చూడటం కాదు, అదో రకంగా చూసిన, ఏంటి కళ్ళలో కళ్ళు పెట్టి చూసిన వారి మీ చూసే ఉద్దేశం వేరే ఉన్నట్టుగా చూసినట్ట, వంకరగా ఇంకో రకంగా చూడటం, కన్ను కొట్టడం, ఓపెన్ చెప్తాం కన్ను కొట్టడం, లేదా వాళ్ళు కావాలని వాళ్ళ శారీరక భాగాలను టచ్ చేయడం, ఏంటి అది గుడ్ టచ్ బ్యాడ్ టచ్ అనేది చెప్తారు. అసలు సంబంధం లేదు, గుడ్ టచ్ బ్యాడ్ టచ్ కూడా అసలు ముట్టుకోకూడదు. ఓకే, పొరపాటున ఒక అమ్మాయి మేము చేసాం ఒక కేసులో, ఇక్కడ కాదు వేరే న్యూఢిల్లీలో, ఒక అమ్మాయి క్యూట్గా ఉందని చెప్పేసి ఒక బాబు జస్ట్ ఇట్లా బొగ్గకెళ్ళాడు, అంతే పోక్సో యాక్ట్ అయిపోయింది, కేసు పెట్టారు వాళ్ళు. ఎంత తీవ్రంగా పెట్టారు? పట్టుకున్నాడే, సీసీ కెమెరా రికార్డ్ అయితే పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు. సరే అది తీవ్రత తక్కువే కాబట్టి తక్కువ సెక్షన్ ఉండదు, మరి 20-30 సంవత్సరాల సెక్షన్ ఉండవు. అది ఎందుకు పడతా చెప్తాను, 20, 30, 40, 50 అనేది ఎందుకు పడతానని చెప్తాను, దాని గురించి లాస్ట్లో మాట్లాడదాం. నేను చెప్తున్నా అంటే నేను ఏమంటున్నానంటే ఒక ఉద్దేశం మంచిదా కాదనేది పక్కన పెడితే, దురుద్దేశపూర్వకంగా టచ్ చేసినా, పొరపాటు నా పిల్లల్ని టచ్ చేసినా కూడా అక్కడ ఉద్దేశం కూడా చూస్తుంది కోర్టు. ఒకటి తర్వాత అంతెందుకు అంటే ఇవన్నీ ఎందుకు చెప్తున్నా ఒక తాతగారు, వరుసగా తాత అయ్యే వ్యక్తి, ఒక చిన్న, అంటే నేను ఇక్కడ పిల్ల అనే పదం వాడను, ఒక బేబీ అనే పదం వాడతాను. బేబీ అంటే మీరు అర్థం చేసుకోండి, ఆడైనా మగాని మీరు అర్థం చేసుకోండి, ఓకేనా. ఆ యొక్క XYZ బేబీ పేర్లు కూడా మనం చెప్పకూడదు, XYZ ఒక ఆమె లో దుస్తుల్లో కూడా చేయి పెట్టాడు అతను, ఒక 10-11 ఇయర్స్ సంబంధించిన ఒక బేబీ. అమ్మాయిలు చెప్పింది ఇంట్లో, అతనికి దాదాపు 10 ఇయర్స్ జైలు శిక్ష పడింది. అంటే ఇక్కడ జైలు శిక్ష మీరు అసలు ఆలోచించద్దండి. పిల్లలకి సెక్యూరిటీ అనేది ఎంత ఇంపార్టెంటు ఈరోజు మనం నమ్మేటట్లేం. జనరల్గా చిన్నపిల్లల్ని బొరుడు మీద తీసుకెళ్ళి రకరకాల అత్యాచారాలు జరుగుతాం. అసలు భయం వేస్తుంది నిజం చెప్పాలంటే, అవునా కదా, నిజం చెప్పండి. అందుకని కఠినంగా శిక్షలు ఉండాలి. ఇప్పుడు శ్రీశ్రీ గారు అన్నట్టు అసలే మెసలి దూరతో లోకంలో అని చెప్పి ఆయన అప్పుడే చెప్పారు 60 ఇయర్స్ బ్యాక్. సో నేను అది ఖండిస్తాను, తీవ్రంగా ఖండిస్తాను. ఇప్పుడు కొంతమంది ఏంటంటే మీరు చెప్పిన 10 ఇయర్స్ నుంచి 20 ఇయర్స్ శిక్ష కొంచెం వద్దాం. అదేమవుతుందంటే మీకు తెలిసే ఇక్కడ మన ఎల్బీ నగర్లో కూడా చిన్న పాపను, ఒక పాపను గంజాయి మత్తులు చిన్న పాపని చంపేసి ఆ పైన ఆ పిల్ల మీద ఏదో XYZ చేసి డ్రమ్ములో నీళ్ళల్లో ముంచేశాడు. అప్పుడు అందరూ వచ్చి అతను ఉరిశిక్ష వేయాలని చెప్పి చాలా పెద్ద ర్యాలీలు జరిగింది. తర్వాత అతను రైలు కింద పడి చనిపోయాడు, తెలుసు కదా మీకు. అలాగా తీవ్రమైన నేరాలు అంటే పిల్లలపైన XYZ చేసి, ఓకేనా, సో వాళ్ళ మరణానికి కారణం అయ్యి ఆ తీవ్రతను బట్టి వాళ్ళకి 20 ఇయర్స్ 30 ఇయర్స్ 40 ఇయర్స్ 50 ఇయర్స్ పడుతూ ఉంటాయి. ఒకటి తర్వాత మళ్ళీ చెప్తున్నాం, ఒక్క 18 ఇయర్స్ నిందని అమ్మాయి, 19 వచ్చిన 19 నిందని అమ్మాయి ఇష్టపూర్తిగా కూడా దాంట్లో పార్టిసిపేట్ చేసినా కూడా అది కూడా నేరమే. ఒక ఇప్పుడు ఆ మేజర్ నిన్న అమ్మాయి ఎవరైతే ఉన్నారో అమ్మాయి ఒక మేజర్ అబ్బాయిని పిలిచినప్పుడు ఇద్దరికి ఇష్టమే. ఈ అమ్మాయి మైనర్, ఆ అబ్బాయి మేజర్. ఎస్, ఇద్దరికి ఇష్టమే. ఆ అమ్మాయికి ఇంకా 18 నిండలేదు, నేను కంప్లీట్ అవ్వలేదు. ఇద్దరికి ఇష్టం కాదు, ఇద్దరికి ఇష్టమే. అక్కడ వాలంటరీగానే జరిగింది, అయినప్పుడు కూడా జరిగింది, అయినా కానీ అది పోక్సో కిందకి వస్తుంది. ఇద్దరికి 18 ఉంటే రైట్. ఈ మధ్య కాలంలో రోమియో జూలియట్ చట్టం తీసుకొచ్చారు, దాని మీద కొంత ఎగ్జామ్షన్ ఇచ్చారు, అంతే అంతే తప్ప వేరేదేం లేదు. ఏంటి సార్ రోమియో జూలియట్ చట్టం అంటే ఏంటంటే ఇది మామూలుగా ఇప్పుడు ఇది విదేశాల్లో ఉన్న చట్టాన్ని ఇద్దరు మైనర్స్ అయ్యి లవ్ లో ఉండి, మధ్యకాలంలో చూస్తుంటాం కదా, లవ్ లో ఉండి తప్పులు చేస్తే దాన్ని కోర్టు యొక్క డిస్క్రిషన్ పవర్ను బట్టి అబ్బాయికి జైలు శిక్ష వేయాలా లేదా అనేది కోర్టు యొక్క డిస్క్రిషన్ పవర్ను బట్టి సుప్రీంకోర్టు వరకు కొన్ని గైడ్లైన్స్ ఇవ్వడం జరిగింది. అది చెప్తున్నాను. ఇప్పుడు అలాగే లవ్ మ్యారేజ్ చూస్తుంటాం మనం. లవ్ మ్యారేజ్ విషయంలో కూడా అబ్బాయికి 1 ఇయర్ తగ్గినా కూడా జైలు శిక్ష పడింది, నేను చూశాను. అదే అలాగే మన సుప్రీంకోర్టులో 1 మంత్ దగ్గర నేను వన్ డే చెప్తాను. తర్వాత ఒక రీసెంట్గా సుప్రీంకోర్టు కొన్ని సందర్భాల్లో ఒక అమ్మాయికి తెలిసి తెలియకుండా పెళ్లి చేశారు. సరే, ఇద్దరు లవ్ చేసుకున్నారు, పెళ్లి చేసుకుని పిల్లలు కూడా పుట్టారు, అయినా అతనికి శిక్ష పడింది. మీకు అర్థమవుతుంది? అంటే అమ్మాయి వయసు తక్కువ అయినా సరే ఒప్పుకొని ఇంట్లో ఒప్పించి పెళ్లి చేశారు. ఎందుకంటే చాలా వరకు పల్లెటూరులో అవి జరుగుతాయి కాబట్టి. సో వాళ్ళిద్దరు తర్వాత ఎవరో కంప్లైంట్ ఇచ్చారు. ఎవరు కంప్లైంట్ ఇచ్చారు సార్? అదే కంప్లైంట్ ఇచ్చారు, వాళ్ళు ఎవరో ఇచ్చారు. సో వాళ్ళకి బాబు కూడా పుట్టాడు అప్పటికి, కానీ అప్పటికి ఇతను జైలు శిక్ష పడింది దానికి. నేను దీని గురించి విన్నాను సార్, ఎందుకంటే ఇప్పుడు ఆ బాధిత మహిళే మా భర్తని చెయ్యండి అని చెప్పేసి సుప్రీంకోర్టు వారు దానికి కొన్ని గైడ్ లైన్స్ ఇచ్చారు, దాని మీద పరిశీలిస్తున్నారు అని చెప్పి ఇవ్వడం జరిగింది. అంటే నేను ఏమన్నానంటే ఇలాగా అంటే నేర తీవ్రతను బట్టి జైలు శిక్ష పడతా ఉంటుంది చాలా. ఇప్పుడు
ఈ పోక్సో యాక్ట్ రావడం వల్ల చాలా తగ్గినాయి సార్. కొన్ని సందర్భాల్లో బిస్కెట్లు చాక్లెట్లు ఆశ చూపించి చిన్నపిల్లలకి అఘాయిత్యాలు చేసిన నేను చూశాను. లా చేసి ప్రాక్టీస్ చేసే కొత్తలో కొన్ని ఏరియాలో చూశాను మేము. చిన్నపిల్లలకి చాక్లెట్లు బిస్కెట్లు తీసుకొచ్చి తండ్రి లాంటి వాళ్ళు తాత లాంటి వాళ్ళు వయసు వాళ్ళు ఆ పిల్లల మీద అఘాయిత్యం చేసిన వాళ్ళు ఉన్నారు. అందుకని ఈ చట్టం వల్ల శిక్షలు బాగా పడుతున్నాయి. దీనివల్ల చాలా మంచిది అవుతుంది సమాజంలో. కాబట్టి పోక్సో యాక్ట్ అనేది చాలా మంచిదండి. పిల్లల యొక్క రక్షణ కోసం ఇది చాలా ఉపయోగపడుతుంది. సార్ నాకు కొన్ని డౌట్స్ ఉన్నాయి సార్. నాకు ఇప్పుడు మీతో కూర్చొని మాట్లాడిన తర్వాత చాలా క్లారిటీ వచ్చింది. 18 నిండని వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళని పిల్లలాగానే కన్సిడర్ చేస్తారు. వాళ్ళని అసలు ముట్టుకోకూడదు. గుడ్ టచ్ బ్యాడ్ టచ్ పక్కన పెట్టండి, వాళ్ళని ముట్టుకోకూడదు. గట్టిగా మాట్లాడితే కళ్ళలో కలిపెట్టి చూడకూడదు. అవును, మగైనా ఆడైనా అంతే. అవునా సార్? జస్ట్ టెల్ మీ సంథింగ్. అండ్ మీరు ఇంకో కొన్ని ఓర చూపులు, కొన్ని లైక్ యూనో ఇబ్బంది పెట్టే చూపులు మీరు అర్థం చేసుకోండి. నేను విన్నాను. 15 సెకండ్స్ నేరుగా చూసినా కూడా అదే అది నేరం కిందే పాక్సోకి బిఎన్ఎస్ లో కూడా ఉంది. అది బిఎన్ఎస్ యాక్ట్ లో కూడా ఉంది కదా సార్. ఇప్పుడు ఒక 15 ఇయర్స్ లేకపోతే 16 ఇయర్స్ ఏజ్ ఉన్న ఒక యాక్ట్రెస్ సార్, తను సినిమాలో యాక్ట్ చేస్తుంది. తను కొంచెం రివీలింగ్ డ్రెస్ వేసుకొని కొంచెం స్కిన్ షో చేసింది అనుకుందాం. ఇప్పుడు ఆ అమ్మాయిని కొన్ని కోట్ల మంది స్క్రీన్ మీద చూస్తారు కదా సార్. సరే, ప్రతి ఒక్కరూ ఒకే ఉద్దేశంతో చూస్తారు అనేది పక్కన పెడితే కొందరిలో అందరి చూపులు ఒకలా ఉండవచ్చు సార్. ఇప్పుడు దీని ఎలా కన్సిడర్ చేస్తారు ఫస్ట్ ఆఫ్ ఆల్? అవునండి. ఇప్పుడు ఇది మీకు అంటే మీకు అర్థం అవ్వట్లేదు. నేను నేరుగా చూడటం వేరు, తెర మీద చూడటం వేరు కదా సార్. ఓకే, నేను ఇప్పుడు అదే విషయం మాట్లాడుతున్నా. ఇప్పుడు ఆ అమ్మాయికి 19 అవ్వకుండా 18 ఉన్నా సరే వేరే వాళ్ళని ఆహ్వానించినా కూడా అలాంటి జరుగుతాయి. నాకు సినిమా ఫీల్డ్ ఐడియా లేదు. అలాంటివి ఉన్నారు యాక్టర్స్. సినిమా ఫీల్డ్ గురించి కాదు మేజర్స్ నాకు తెలియదు. మైనర్స్ సినిమాలు యాక్ట్ చేస్తారా? అది వేరే సినిమా చూస్తుంటారు కదా. చిన్నపిల్లలు యాక్టింగ్ చేస్తుంటారు, అది చేయొచ్చు. దానికి ఏముంటుంది సార్? ఇప్పుడు అన్నమయ్య సినిమాలో చిన్న పాప అని ఎప్పుడు చాలా సినిమాలు చూడకండి. చిన్న పిల్లలు దాని ఏముంది, అది చేయొచ్చు కదా. దానికి ఏముంది అంటే మీరు చెప్పే కోణంలో అంటున్నారా? మీరు చెప్పే కోణంలో అమ్మాయి అబ్జెక్షన్ పెడితే ప్రాబ్లం అవుతుంది. అలా పిల్ల తల్లిదండ్రులు అబ్జెక్షన్ పెట్టే ప్రాబ్లం అయింది. అంటే ఇప్పుడు కొత్త హీరోలు అవుతున్నారు. ఎవరు పేరు కూడా నాకు తెలియదు. డాన్సులు గింజులు ఫోటో అయ్యాలు మేజర్లే కదా వాళ్ళంతా. వాళ్ళు మేజర్ సార్. నేను ఆ గురించి జనరల్ గా ఒక కేసు నేను చెప్తాను అంతే. ఓకే సార్, మనకు ఆల్రెడీ నిర్భయ చట్టం ఉండేది. కొత్తగా పోక్సో నిర్భయ చట్టం లేదు, తీసేశారు కదా. ఇప్పుడు తీసేసారు. ఓకే, నిర్భయ చట్టం అంటే ఏం లేదండి. ఢిల్లీలో అప్పుడు ఘటన జరిగింది కదా. జరిగినప్పుడు అప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ మీద ఒక ఒత్తిడి జరిగింది దేశవ్యాప్తంగా. జరిగినప్పుడు కొత్త అమెండ్మెంట్ చేశారు. అది ఐపీసీలో 376 అవన్నీ ఉండేది అప్పుడు. అది తీసేశారు. తీసి ఇప్పుడు 69, 70 ఇవన్నీ ఉన్నాయి కదా. ఇప్పుడు కొత్తగా మార్చారు. అది బిఎన్ఎస్ లో కలిపేసేశారు. కాబట్టి నిర్భయ యాక్ట్ అనేది ఇప్పుడు ఏం లేదు. ఇంకో విషయం సార్, మీరు ఇప్పుడు చెప్తుంటే మామూలుగా మన గురించి మనం లైక్ యూనో మనకెందుకులే సైకియాట్రీ, మనకెందుకు సైకాలజీ, మనకెందుకు ఈ కౌన్సిలింగ్ అనుకుంటాం. కానీ వెళ్ళి వాళ్ళతో కూర్చుంటే మనకు కూడా చాలా మానసిక రోగాలు ఉన్నాయో అనుకుంటారు. అలా ఒక డాక్టర్తో అంటే మామూలుగా గూగుల్లో ఎక్కడైనా సరే సెర్చ్ చేస్తే ఈ సిమ్టమ్స్ అనేవి నాకు ఉన్నాయి అంటే ఇప్పుడు నేను పేషెంట్ నా అనే డౌట్ మనకు కూడా వస్తుంది. కానీ ఇందాక మీరు చెప్పారు 18 నిండిన వాళ్ళకి ఎవరైనా సరే వాళ్ళని ఇబ్బంది పెట్టే రకంగా చూసినా టచ్ చేసినా అది పోక్సో కిందకి వస్తుంది. ఈ లెక్క ఉద్దేశం కూడా వస్తుంది సార్. కాకపోయినా సార్ ప్రేమపూర్వకం. ఇప్పుడు నేను ఏమంటానంటే ఇక్కడ ఉద్దేశం అనేది కూడా ఇంపార్టెంట్ ఉంటుంది. ఇప్పుడు ఆడపిల్లకి ఈ రోజు అంత అమాయకులు ఉన్నారా? చిన్నపిల్లలు అబ్బాయినా అమ్మాయినా నేను ఆ ఉద్దేశం. ఇప్పుడు నేనున్నాను సార్, నాకు కూడా మా అన్న పిల్లలు తమ్ముడు పిల్లలు వస్తుంటారు. మామూలుగా బాబాయ్ వస్తారు, మనం రారా బుజ్జి కన్నా అని అది వేరుంటది. అది అర్థమైపోతుంది. మనం మీకు అర్థమవుతుందా? అక్కడ ఉద్దేశం అనేది డిఫరెంట్ అర్థమైపోతుంది. ఇప్పుడు మీకు అర్థమవుతుందా లేదా? ఒక ఎగ్జాంపుల్ చెప్తాను నేను. ఒక ప్రముఖ డ్యాన్స్ మాస్టర్ ఉన్నాడు. డ్యాన్స్ మాస్టర్ ఒక కొరియోగ్రాఫర్ని జరిగింది. తర్వాత వాళ్ళు బయటకు వచ్చారు. 3 ఇయర్స్ బ్యాక్ మేజర్ అయిన తర్వాత నా మీద ఇట్లా దాడు ఇట్లా చేశారని చెప్పి కంప్లైంట్ ఇచ్చి నాకు జైలుకి వెళ్ళి బయటకు వచ్చారు. ఓకేనా? ఒక సందర్భంలో మిస్యూజ్ అయిన సందర్భాలు కూడా ఉన్నాయి. కొన్ని మేము చూసాం, ఆ కేసు చేసాం. మిస్యూజ్ అయిన సందర్భాలు ఏంటంటే ఒక అమ్మాయి ఇంట్లో ఉన్నప్పుడు, మైనర్ అమ్మాయి ఒక అబ్బాయిని పంపించి ఏదో మామూలుగా పోయిరాపమ్మా అంటే మామూలుగా ఇంట్లో ఏదో తీసుకురాపన్నప్పుడు వచ్చినప్పుడు ఆ అమ్మాయి బయటకు వచ్చేసి నన్ను పట్టుకున్నాడు అని చెప్పి కేసు పెట్టింది. మీకు అర్థమవుతుంది. అట్లా మిస్యూజ్ అయిన సందర్భాలు కూడా కొన్ని ఉంటాయి. అలాగే ఉంటాయి. ఎక్కువ నేను అనకూడదు, కొన్ని ఉంటాయి. ఇంకా తేలాలి కదా. ఏదైనా మిస్యూజ్ అవుతూనే ఉంటుంది కదా సార్. ఇప్పుడు 498 ఏమన్నా మిస్యూజ్ అవ్వట్లేదా? అట్లా కొన్ని అవి ఉంటాయి, ఇవి ఉంటాయి. కానీ అవి లెక్క రాదు కదా మనకి. ఎక్కువ ప్రొటెక్షన్ అనేది లెక్క వస్తుంది సార్. పోక్సోలోని సెక్షన్ 4, సెక్షన్ 6, 4, 5, 7, 12, 20 దాకా చాలా. సో అసలు అంటే ఇందులో లైక్ పెనిట్రేటివ్ అండ్ నాన్ పెనిట్రేటివ్ సెక్స్ అని చెప్పేసి ఉంటుంది. సో దాన్ని బట్టి ఆ తీవ్రతను బట్టి వాళ్ళ శిక్ష అనేది పెరుగుతుంది సార్. మినిమం అయితే 7 years స్టార్ట్ అయింది సార్. మీ ఉద్దేశమే ఏదన్నా కానీ
వాళ్ళని ఒకళ్ళు టచ్ చేసినా ఇంకోటి Box అన్నా ఒకసారి పడిందంటే ఎందుకంటే ముట్టుకున్నా చేసినా అండి తర్వాత మీరు అన్నట్టు పెనట్రేషన్ నాన్ పెనట్రేషన్ అనేది తీవ్రతను బట్టి పెరుగుతూ ఉంటుంది అది. సార్ ఇందులో ఫిజికల్ పెనిట్రేషన్ లేకపోతే ఇది కొంచెం బోల్డ్ గా అడుగుతున్నాను లైక్ ఫింగర్ అదే పెనిట్రేషన్ అదే అదే సార్ అది మీరు అడగకూడదు కానీ మీరు అర్థం చేసుకోండి. ఇప్పుడు పెనట్రేషన్ అనేది ఏదైనా సరే వాళ్ళ యొక్క అంటే XYZ అవయవాల్లో ఏంటి XYZ అవయవాల్లో ఏది పెట్టాలని ప్రయత్నం చేసినా కూడా ఇట్స్ క్రైమ్. సో కనిష్టంగా గరిష్టంగా 7 years అయితే 7 years పక్కా. 7 years 20 years. కొంతమంది ప్రెగ్నెంట్ చేసి ఉంటారు. మొన్న పాస్టర్ గారు ఒక ఆయన ప్రెగ్నెంట్ చేశారు, ఆయనకి 20 years 25 years పడింది. ఇప్పుడు ఫన్ బకెట్ భార్గవ్ అని ఒక అతను ఉన్నాడు, అవును అతనికి కూడా 20 years 20 years పడింది నాన్ అవైలబుల్ నాన్ అవైలబుల్. అతను పెళ్లి చేసుకుని చెప్పి మోసం చేసి అట్లా చేసి ప్రెగ్నెంట్ చేశాడు అమ్మాయిని చాలా సార్లు, అలా జరిగింది. సో ఆ ఫన్ బకెట్ భార్గవ్ గురించి కూడా చెప్పి మీరు అతన్ని ఎగ్జాంపుల్ చెప్పి మీరు బాగా గుర్తు చేశారు. సార్ ఇందులో బెయిల్ రావడం చాలా కష్టం అని చెప్పేసి అంటుంటారు. చాలా చాలా తక్కువ సందర్భాల్లో ఇందులో బెయిల్ రావడం జరుగుతూ ఉంటుంది. న్యాయపరంగా ఎదుర్కొనే సవాళ్ళు ఎలా ఉంటాయి ఒక మీద? బెయిల్ వస్తుందండి. ఇప్పుడు బెయిల్ అనేది వస్తుంది, నేర తీవ్రతను బట్టి FIR నమోదు చేస్తారు వాళ్ళు, బెయిల్ అయితే ఇస్తారు. 2 months 3 months 4 months బెయిల్ వస్తుంది. తర్వాత మీకు ఫాస్ట్ ట్రాక్ కోర్టు కదా ఇది. ఇంకోటి మిగతా కోర్టులకి ఈ కోర్టుకి తేడా ఏంటంటే మిగతా కోర్టులో సంవత్సరాలు టైం తీసుకున్నది, ఇది ఫాస్ట్ ట్రాక్ కోర్టు కదా, 6 months 7 months లో కేసు క్లోజ్ అయిపోతుంది. అండ్ ఈ పోక్సోలో నిందితుడే అతను నిర్దోషి నిరూపించుకోవాలి. అవును, ఎక్కడ ఏ చట్టంలో అంతే కదా. సార్ పోక్సోలో ఇప్పుడు లైక్ ఎలా చెప్పాలంటే నిరూపితం అయ్యే వరకు చాలా అంటే చాలా సెన్సిటివ్ కదా సార్ ఇది. అవునండి, మెడికల్ టెస్ట్లు ఉంటాయి, విట్నెస్లు ఉంటారు, మళ్ళీ అమ్మాయి ఇన్ కెమెరా ప్రాసెస్లో అమ్మాయిది ఉంటుంది, అమ్మాయినా అబ్బాయినా ఇన్ కెమెరా ప్రొసీజర్ ఉంటుంది. ఎవరిని పెడితే లోపల రానివారు కదా, ఓన్లీ అలా సంబంధించిన డిఫెన్స్ అడ్వకేట్ PP వాళ్ళు కొంతమందే ఉంటారు. సార్ ఇంకో విషయం, ఇందాక మీరు ఒక ఎగ్జాంపుల్ చెప్పారు, 18 నిండకుండానే పెళ్లి చేస్తారు, వాళ్ళకి పిల్లలు కూడా పుట్టారు, తర్వాత ఆ అమ్మాయి మా ఆయన రిలీజ్ చేయండి అని చెప్పేసి అప్పీల్ చేసుకున్నాం. సో ఇలా 18 నిండకుండా పెళ్లి చేసుకొని నీట్గా 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు కాపురం చేసి రేపు ఫ్యూచర్లో, ఎందుకంటే చాలా వరకు మిస్యూజ్ అవుతున్నాయని చెప్పేసి మీరే అంటున్నారు, ఫ్యూచర్లో ఒక 20 years తర్వాత నాకు 18 నిండకుండానే పెళ్లి చేసుకున్నారు నన్ను ముట్టుకుని చెప్పేసి పోక్సో అప్పుడు వర్తిస్తుందా? ఎందుకంటే వాళ్ళకి పెళ్లి చేసుకున్న సంవత్సరం ఆల్రెడీ 10-20 years బ్యాక్ ఉంటుంది. అలా కాదు, ఇది 2005 నుంచి లెక్కేసుకోవాలి. ఓకే, ఇప్పుడు అలా అనుకుంటే ఇప్పుడు మా అమ్మ మా నాన్న 14-15 ఏళ్ళకి పెళ్లి చేసుకున్నారు, వాళ్ళిద్దరు పోక్సో పెట్టుకోవాలిగా. అట్లా నేను వాళ్ళిద్దరు కేసులు నేను వాదించాలి, అది కాదు, అట్లా కాదు సార్. తర్వాత జరిగినాయి 2005 తర్వాత జరిగినవి అన్ని. ఆ యాక్ట్ ఎప్పుడైతే ఇంప్లిమెంటేషన్ వచ్చింది. ఒకవేళ ట్రయల్ సమయంలో బాధితురాలు మాట మారిస్తే అప్పుడు లాయర్స్ కానీ లేకపోతే లీగల్ అడ్వకేట్స్ కానీ ఎలా డీల్ చేస్తుంటారు? అప్పటి వరకు మేము స్ట్రాంగ్ గా ఉంటామని చెప్తారు కానీ లాస్ట్ మినిట్ అది ప్రాసిక్యూషన్ సంబంధించిన విషయం అండి, డిఫెన్స్ అడ్వకేట్ సంబంధం లేదుగా. ఓకే, 164 స్టేట్మెంట్ ఇస్తుంది ఆమె, మెడికల్ టెస్ట్లు అన్నీ ఉంటాయి, అవన్నీ చేసిన తర్వాత ప్రాసిక్యూషన్ వారు అడుగుతారు కదా ఆమెని, ఆమె చెప్తే డిఫెన్స్ వాళ్ళు క్రాస్ చేస్తారు. సార్ సో అక్కడ జరుగుతుంది, కానీ చిన్నపిల్లల్ని క్రాస్ చేయడం కష్టం ఉంది. అంటే పెద్దలు 17-16 years వాళ్ళు అయితే ఏదో మాట్లాడచ్చు, కానీ చిన్నపిల్లలకి ఏ నాలెడ్జ్ ఉండదు పాపం. సో అలాంటి విషయాల్లో ఇది ఫాస్ట్ ట్రాక్, చాలా ఫాస్ట్ ట్రాక్ జరుగుతుంది సార్. ఎక్కువ బాధితురాలు వాంగ్మూలం మీద శిక్షలు పడతాయి సార్, మనం ఎంత ప్రయత్నం చేసినా కష్టం. బాధితురాలు వాంగ్మూలం మీద శిక్షలు పడతాయని చెప్పేసి అంటున్నారు. ఇప్పుడు రీసెంట్లీ కొన్ని పోక్సో కేసు చూస్తుంటాము, బాధితుడి గురించి బయట పెడుతుంటారు, బాధితురాలి కంప్లైంట్ చేయకూడదు, అది బ్లర్ గా ఉంటుంది, చేయకూడదని మీరే అన్నారు. కానీ వాళ్ళ ఫోటోలు కూడా కొన్ని సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. వాళ్ళు కొంచెం స్ట్రాంగ్ గా ఉండి తిరిగి వాళ్ళపైన చేస్తారు కదా. మనకి కొన్ని కేసుల్లో మేము ఫైల్ చేసాం, కొంతమంది నోటీసులు కూడా పంపించాము, పోలీసు వారు పిలిచారు, కొన్ని ఛానల్స్ నోటీసులు ఇవ్వడం జరిగింది. కొంతమంది ఇలా ఇంకోటి చెప్పమంటారా, ప్లీజ్ గూగుల్లో మీరు పొరపాటుకి వెళ్ళి చైల్డ్ అంటే ఇప్పుడు అది కూడా కెమెరా ముందు నేను చెప్పకూడదు, సెర్చ్ చేయకూడదు, ఆ పదాలు మనం వాడకూడదులే, కానీ అలా చిన్నపిల్లలకి సంబంధించినవి ఏదైతే ఉన్నాయో అవి సెర్చ్ చేయకూడదు, అవి సెర్చ్ చేసినా జైలుకి వెళ్తారు మీరు. ఓకే, అది కూడా దయచేసి వేయవద్దు. అది అడల్ట్ కంటెంట్ మీరు చేసుకోండి, అడల్ట్ కంటెంట్ అది ఇప్పుడు బ్యాన్ లేండి, జనరల్ గా అది కూడా బ్యాన్ అయింది, ఇప్పుడు కూడా బ్యాన్ అయిపోయింది. అంటే దానికి శిక్ష పడదు. ఒకవేళ అడల్ట్ కంటెంట్ అంటే నా గురించి చెప్తున్నా, అడల్ట్ కంటెంట్ గురించి ఏమైనా సెర్చ్ చేశారనుకోండి వాళ్ళకి ఇబ్బంది, అంటే ఇబ్బంది అయితే ఏం లేదు, ఏదో వాళ్ళకి ఏదో మరి నోటీసులు వస్తాయో నాకు తెలియదు, కానీ ఇది చిన్నపిల్లలకు సంబంధించి కనుక మీరు వేస్తే ఇమీడియట్లీ జైలుకి వెళ్ళిపోతారు, తెలిసిపోతారు, వచ్చేస్తుంది నోటిఫికేషన్ వాళ్ళకి, ఇమీడియట్లీ వెళ్ళిపోతారు గవర్నమెంట్ వాళ్ళకి. ఓకే, ట్రాక్ చేసేస్తారు ఇమీడియట్లీ, మీరు అది కొట్టగానే వెళ్ళిపోతారు. ఇట్స్ అఫెన్స్ కాబట్టి సీరియస్ అఫెన్స్, చాలా సీరియస్ అఫెన్స్. వాళ్ళ గురించి సంబంధించిన వీడియోలు కూడా ఎతకూడదు. ఓకే సార్, ఈ మధ్య కాలంలో కక్ష సాధింపుల కోసం ఇందాక మిస్యూజ్ చేసే వాళ్ళు చాలా మంది ఉంటారు, కొందరు ఉన్నారని చెప్పేసి మనం అనుకున్నాం. సో పోక్సోని కక్ష సాధింపు కోసం వాడుతున్నారనే విమర్శలు కూడా చాలా ఉన్నాయి. ఒకవేళ అది తప్పుడు కేసు అని తేలితే ఆ వ్యక్తి పోగొట్టుకున్న గౌరవానికి చట్టం ఇచ్చే పరిహారం ఎలా ఉంటుంది? ఎదురు కేసు పడే అవకాశం ఉందా? అంటే మైనర్కి రైట్ లేదుగా, మైనర్ మీద కేసు వేయడానికి లేదుగా, లేదు, డెఫమేషన్ వేయడానికి ఉంటుంది. బట్ మరి వాళ్ళు వేసారు కదా సార్. అవునండి, ఇప్పుడు మైనర్ వాళ్ళకి సంబంధించిన వాళ్ళు కేసు పెట్టారండి.
కేసు పెట్టిన తర్వాత ఆ కేసులో ఇతను నిర్దోషిగా బయటకు వచ్చాడు. మీరు అనేది వాళ్ళపైన డెఫమేషన్ సూట్ ఫైల్ చేయొచ్చు అంటున్నారా? అది లేదుగా, మైనర్ల మీద ఎట్లా డెఫమేషన్ వేస్తారు? ఇప్పుడు కావాలని చెప్పేసి పేరెంట్స్ గైడ్ చేసి ఒకరు పోక్సో వేయించారు అనుకున్నాను సార్. అవునండి, మెయిన్ కంప్లైంట్ డిఫెక్ట్ కంప్లైంట్ బాధితురాలే ఉంటది కదా, ఆమె పైన కదా మీరు వేయాల్సింది. ఆమె పైన మీద ఎట్లా వేస్తారు? మైనర్ల మీద గైడ్ చేసిన వాళ్ళపైన వేసారు. వేసుకోవచ్చు, వాళ్ళకి ఒక ఎవిడెన్స్ ఉంటే వేయొచ్చు. గైడ్ చేసిన వాళ్ళు ఇలాంటి వాళ్ళు ఉన్నారంటే వేయొచ్చు, కానీ అలా మీద మైనర్స్ కి అప్పులు ఇవ్వకూడదు, మైనర్స్ కి బైక్ ఇవ్వకూడదు, మైనర్స్ ని పెళ్లి చేసుకోవద్దు, మైనర్స్ మీద ఎలాంటి కేసులు వేయకూడదు, మైనర్స్ గట్టిగా 15 సెకండ్లు చూడకూడదు, టచ్ చేయకూడదు, ఎన్ని ఉన్నాయి. కాబట్టి వాళ్ళ దేవుళ్ళు దేవతలాగా చూడాలి మీరు. కానీ ఇళ్లలో అబ్బాయిల్ని కొట్టేస్తుంటారు కదా, అది వేరే విషయం లేదు సార్. దానికి అది అబ్బాయిలు కూడా వాడుతూ ఉంటారు, దానికి ఏముంది ఇప్పుడు. సార్ ఇప్పుడు కొంచెం ఈ పాక్సో చట్టానికి ఆపోజిట్ గా వేస్తున్న హనీ ట్రాప్ చట్టాల గురించి మాట్లాడాలి సార్. అసలు హనీ ట్రాప్ అంటే ఏంటి సార్? సార్ హనీ ట్రాప్ అంటే ఇది చట్టంలో ఎక్కడా లేదులేండి. కాకపోతే ఈ మధ్యకాలంలో ఎక్కువ నార్త్ లో స్టార్ట్ అయింది అది బాగా. అలా మళ్ళీ అన్నిటికీ జనాభాకి ఎక్కువ అయిపోయింది. అదేంటంటే అంటే హనీ ట్రాప్ అనే పదం చట్టం లేదు, కానీ ఒక మనిషిని మోసం చేయటం, ఏంటి వాళ్ళని నీ ట్రాప్లో పడేసి బెదిరించడం, బ్లాక్మెయిల్ చేయడం, ఇలాంటి పదాలు వస్తాయి. ఓకేనా? సో ఇప్పుడు జనరల్గా ఏమవుతుందంటే అంతకుముందు మనకి వీడియో కాల్ వచ్చేది, ఢిల్లీ నుంచో ఎక్కడి నుంచో వచ్చేది మన వీడియోలు చూసి వాళ్ళు మన బ్లాక్ చేసినప్పుడు మనం తెలియక ఏదో ఎత్తంగా న్యూడ్ ఫోటో అవతల పక్క అమ్మాయి ఉండేది, అది బట్ట లేకుండా ఉండేది. నేను చేసే 2-3 కేసులు అట్లా. మనం కూడా తెలియక ఏదో నోరు పెడతాం, ఏమంటే స్క్రీన్ రికార్డ్ చేసి ఇదిగో నీకు ఇది మీ చుట్టాలు పంపిస్తా, అది పంపిస్తా, నువ్వు నా బట్ట లేకుండా చూసా అని చెప్పేసి నాకు ఎంత డబ్బులు పంపి అని చెప్పి చేసాం. తర్వాత ఈ మధ్యకాలంలో ఏదో యాప్లు వచ్చినాయి, బోల్ యాప్లు ఉన్నాయి, పేర్లు అంటే మన ఇన్స్టాల్ వస్తా ఉంటాయి. మీ దోస్తు కావాలా, ఫ్రెండ్ కావాలా, గాడిది గుడ్డు కావాలా, మనం తొందరపడి దోస్తేనా? అదే చూసా, ఎవరో చెప్తుంటారులే, దోస్తు, నేస్తం, తోస్తం ఏముంటాయి పేర్లు. అవి ఎక్కడో ఉంటాయి, ఏ కరేబియన్ దీవుల్లో ఉంటాయి అవి. ఐపీ అడ్రస్లు ఎక్కడ ఉండవు, కరేబియన్ దీవుల్లో ఎవరో అక్కడి నుంచి ఆపరేట్ చేస్తాడు, దాన్ని మనం ఏం చేయలేము. ఓకేనా సార్? తెలియక మనం నొక్కుతాం అనుకో, నొక్కిన తర్వాత ఎవరు అమ్మాయి స్వీట్గా మాట్లాడుతుంది, ఇక అలాగా షేర్లు, ఫోటోలు అవి ఇవి అన్నీ ఉంటాయి. తర్వాత బ్లాక్మెయిల్ చేస్తారు, నువ్వు ఇది చేస్తే మీ చుట్టాలకు పంపిస్తాను, ఇంటికి పంపిస్తాను, ఇది ఒకటి తయారైంది. అంతకుముందు ఒక కేసు చేసాం, ఒక అబ్బాయి లిఫ్ట్ అడిగింది, మీలాంటి అందమైన అబ్బాయి బండి మీద వెళ్తున్నాడు, ఒక అమ్మాయి లిఫ్ట్ అడిగింది, కొంచెం అమ్మాయి బాగుంది, పోషకుంది, సరే అని చెప్పి ఇతను ఎక్కించుకున్నాడు. పోనీ ఇక్కడ దాకా సగం దూరం పోతే నువ్వు నాకు 1000 రూపాయలు ఇస్తావా, లేదా నువ్వు నన్ను పట్టుకున్నాను అల్లరి చేయనా అని చెప్పి అలా చేసింది. అలా కొన్ని కేసులు చేసాం. ఎట్లా అంటే ఇంటెన్షన్ ఏంటంటే అబ్బాయి ఉద్దేశం ఏమి ఉండదు, కానీ అబ్బాయిని చట్టాలు మిస్యూజ్ చేస్తాము, సో నిన్ను అది చేస్తాం, ఇది చేస్తాం, మీ చుట్టాలకు చెప్తాం, బెదిరిస్తామని చెప్పి అలా బెదిరించడాన్ని అట్లా హనీ ట్రాప్ అంటే. డబ్బు కోసం హనీ ట్రాప్ అంటే మీనింగ్ అదే కదా, డబ్బే కదా సార్. ఇష్టపడి మాట్లాడడానికి లేకపోతే బ్లాక్ మెయిల్ చేయడానికి మధ్యలో చాలా సన్న గీత ఉంటుంది. సో లైక్ దాన్ని నాకు అది తెలుసు, గీత ముసలాం మాకు గీత సంగతి తెలియదు సార్. అంటే మీరు లీగల్ గా చాలా మందిని అదే మీరు అనుకున్న గీత ఏంటో చెప్తే నేను చెప్తా. అంటే అడ్వాన్స్ అవుతున్నారని తెలిస్తే వెంటనే ఎక్కడ ఆపేయచ్చు, ఒకవేళ లైక్ రిపోర్ట్ చేయొచ్చా, దాన్ని ఎక్కడ నిలువరించడానికి, సో దట్ మనం సేఫ్ సైడ్ ఉండడానికి. అంటే అబ్బాయిలా మీరు అబ్బాయిల గురించి మాట్లాడుతున్నారు. అబ్బాయిలు తెలియాలి కదండి, దానికి మనం చెప్పేది ఏముందండి. అమ్మాయిలు అబ్బాయిలకి ఫోన్ చేస్తారు సార్, అమ్మాయిలు అబ్బాయిలకి ఫోన్ చేసి ఏమని అడుగుతారు వాళ్ళు? ఇందాక మీరు నేస్తాం తోస్తాం అని చెప్పేసి చెప్పారు కదా, అది మీ దురద. దానికి ఎవరేం చేస్తారు సార్? మీ దగ్గరకు వస్తే మీరు కేసు డీల్ చేస్తారు. మేమేం సలహా చెప్తాం దానికి? ఈరోజు చిన్నపిల్ల సార్, ఈరోజు నేను మాకంటే ఎక్కువ వాళ్ళే చెప్తున్నారు వచ్చి, మీరు చెప్పినట్టు రకరకాల వాళ్ళే చెప్తున్నారు మాకు వచ్చి. ఇప్పుడు ఇందులో పెద్దగా నేను చెప్పేది ఏం లేదు, నేనేమంత ఎక్స్పీరియన్స్ పర్సన్ అవన్నీ ఏమి ఉండవు దీంట్లో. ఎవరికి ఒక బుర్ర అనేది ఉంటుంది, ఆ సందర్భాన్ని బట్టి ఇది మనం ట్రాప్ చేస్తున్నారా లేదా, మనం జాగ్రత్తగా ఉండాలని చూడాలి. ఈ రోజుల్లో సార్, ఈ రోజుల్లో ఎవరు ఎలా రికార్డ్ చేస్తున్నారో కూడా తెలియట్లేదు మనకి, ఈ ఫోన్లు వచ్చిన తర్వాత. మన రోడ్డు మీద నడుచుకునేది కూడా చెప్పలేకపోతున్నారు, మీకు అర్థమవుతుందా? మొన్న కూడా చూశాను నేను, చైనా అబ్బాయి అంట, చైనాలో జరిగిన సంఘటన అక్కడ చిన్న పేపర్లో వచ్చింది. చైనాలో సంఘటన జరిగిన అబ్బాయి, అతను ఒక XYZ వీడియోలు, చూడకుండా వీడియోలు చూస్తున్నాడు. సరే ఎప్పుడో 3 years బ్యాక్ వాళ్ళ GFతో పడుకున్న వీడియోలు దాంట్లో వచ్చినాయి అంట. అది ఎప్పటి నుంచో ఉందో తెలియదు ఆడికి, అసలు ఆడు షాకు. ఏం చేయాలి నాకు అర్థంగా పోలీసులను కంప్లైంట్ చేశాడు. ఎక్కడ చైనాలో జరిగింది. అలాంటి పోయే రూమ్కి వెళ్తారు, మనల్ని బయట తిరుగుతుంటారు, పబ్లిక్ ప్లేస్ రకరకాలు చేస్తుంటారు. జరిగింది గతంలో ఉన్నాయి కదా. ఓయో లేకపోయినా ఏముంది సార్, వెళ్ళటానికి ఏముంది సార్, మీరు మనం చెప్తారని. సార్, ఒక వ్యక్తిని ట్రాప్ చేసి బ్లాక్మెయిల్ చేసి డబ్బులు వసూలు చేస్తే ఆ నిందితుల మీద ఏ సెక్షన్ల మీద కేసు పెట్టచ్చు? ఇందులో ఐటీ యాక్ట్ పాత్ర ఏంటి సార్? ఐటీ యాక్ట్ అయితే 4 to 5, అంటే మామూలుగా ఐటీ యాక్ట్ ప్రకారం పెట్టినప్పుడు వాళ్ళకి 1 year నుంచి జైలు శిక్ష పడుతూ ₹1,00,000 ఫైన్ పడుతుందండి రుజువు అయితే. 3082 తర్వాత 318 ఏంటి క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్, ఇవన్నీ కూడా పడతాయండి మొత్తం.
దాని గురించి 7 years జైలు శిక్ష పడుతుంది. 7 years దానికి కూడా సేమ్ మన పోక్సో 7 years వరకు, కనిష్టంగా గరిష్టంగా దాని గురించి 7 years వరకు. 7 years వరకు. సార్ ఈ హనీ ట్రాప్ చేసే వాళ్ళు వాడే పెద్ద ఆయుధం నా మాట వినకపోతే రేప్ కేసు పెడతాను లేకపోతే ఇలా పోక్సో కేసు పెడతాను బెదిరిస్తూ ఉంటారు సార్. ఇలాంటి బెదిరింపులకు భయపడి చాలా మంది ఆత్మహత్యలు చేసుకున్న వాళ్ళు ఉన్నారు. సో ఇలాంటి ఫేక్ ఎలిగేషన్స్ నుంచి విక్టిమ్ తనని తాను ఎలా కాపాడుకోవాలి? లైక్ సార్ ఒక్కటి సార్, ఫస్ట్ దుష్టుడికి దూరంగా ఉండాలి. ముందు కెలుక్కోకూడదు ఎవరిని, ఎవరో తెలియకుండా. ఏంటో మీరు చెప్పారు కదా, ఆ యాప్లు ఎనానమస్ పర్సన్స్ వచ్చి ఫోన్లు చేస్తే ఆ ఫోన్లు ఎత్తటాలు, ఎవరో పిలవని పేరెంటానికి వెళ్ళటాలు, ఫ్రెండ్స్ మధ్య వెళ్ళేసి అరే సరదాకి వెళ్ళొద్దాం రారా అని చెప్పి తెలిసి తెలియని వాళ్ళు పరిచయాలు పెంచుకుంటారు. ఇవన్నీ చాలా జాగ్రత్తగా ఉండాలి. ఫస్ట్ మన పని అయితే మనం చేసుకోవాలి ఒకటి. రెండోది, లేదు సార్ అలా కాదంటే ఇలా జరిగినాయి అంటే నిజంగా నువ్వు ట్రాప్కి గురైతే ఇమీడియట్గా వెళ్ళి పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ చేయాలి. వాళ్ళ వీడియోలు పూర్తిగా డెలీట్ చేయబడతాయి సార్ ఒకసారి పోలీస్? అంతే, హైకోర్టులో కూడా మీరు రిట్ ఫైల్ చేసుకోవచ్చు. ఓకే, రిట్ ఫైల్ చేసుకోవచ్చు హైకోర్టులో. ఇది రైట్ టు ప్రైవసీ కదా, చేసుకోవచ్చు. సో ఈ హనీ ట్రాప్ కేసెస్ ఏవైతే ఉంటాయో ఇలాంటి వాటిలో శిక్ష పడాలంటే ఎలాంటి సాక్ష్యాలు ఉండాలి సార్? వాట్సాప్ చాట్స్, కాల్ రికార్డింగ్స్ సరిపోతుంది? జనరల్ గా హనీ ట్రాప్ అనేది మీకు కొంచెం ప్రూవ్ చేయడం కష్టం సార్. ఎందుకంటే ఇది ఎక్కడో విదేశాల, ఇప్పుడు ఎక్కడో ఒక అమ్మాయి మాట్లాడుతుంది ఏదో వేరే రాష్ట్రాల నుంచి, అక్కడి నుంచి మాట్లాడటం మన కష్టం. వీడియో కాల్ అక్కడి నుంచి చేస్తుంది, అవన్నీ మనం ఎట్లా రుజువు చేయగలుగుతాం? ఇప్పుడు జనరల్ గా లవ్ చెప్పి నీకు అది చేస్తా అని చెప్పి ఒక అమ్మాయి 4 అబ్బాయిలు మెయింటైన్ చేయడం కానీ, ఆ సందర్భంలో తన దగ్గర గిఫ్ట్లు తీసుకున్నాం కానీ, సో ఇవన్నీ ఇప్పుడు రీసెంట్గా సుప్రీంకోర్టు వారు చెప్పారు కదా, మీరు ఇద్దరు కలిసి ఉండి భార్యాభర్తలుగా కలిసి ఉండి లివింగ్లో ఉండి రేపు రేప్ కేసు పెడతాంటే చల్లదు. సో దాన్ని మీరు రుజువు చేసుకోవాల్సిన బాధ్యత మీ పైన ఉంటుంది. ఇవన్నీ కూడా ఇవన్నీ రిస్క్ ఎందుకు సార్, శుభ్రంగా దూరంగా ఉంటే అయిపోద్ది కదా అనేది నా ఉద్దేశం. అంటే నేను సజెషన్ ఇవ్వట్లేదు, జాగ్రత్తగా ఉండమని చెప్తున్నా. లేదు అనుకుంటే ఎలా బయటపడాలి అంటే చెప్పే కదా, మీరు డిఫెన్స్గా పోరాటమే అంతే. ఇప్పుడు కోర్టు చుట్టూ తిరగాల్సిందే, కోర్టులో కేసు ఫైల్ చేయాల్సిందే, వాళ్ళు చెప్పింది కాదని రుజువు చేయాల్సిందే, పోలీస్ ఇన్వెస్టిగేషన్ చేయాలి. ఇద్దరిలో తప్పేయడం ఎక్కడ ఉందని పోలీసు వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేస్తారు. ఇన్వెస్టిగేషన్ చేసే సమయంలో ఎలా ముందుకు వెళ్ళాలని చూస్తారు. సో ఇవన్నీ కూడా పెద్ద రిస్క్ అది. కాబట్టి అంటే కొంచెం జాగ్రత్తగా ఉండటం బెటర్ అండి. సార్ ప్రతి తల్లిదండ్రులు ఇళ్ళ నుంచి ఒక మనిషి బయటికి వెళ్తున్నప్పుడు వాళ్ళు చెప్పే మాటే ఏంటంటే జాగ్రత్తగా ఉండమని. సో అందులో మీరు చెప్తారు. సో ఎంత జాగ్రత్తగా ఉండమని చెప్పినా కానీ కొన్ని పర్యవసనాల్లో లేకపోతే ఇంకేమైనా బలహీన క్షణాలు ఇంకేవైతే ఉంటాయి, మొత్తానికి ఇలాంటి వాటి ఇరుక్కుంటారు. ఆ తర్వాత లీగల్ అడ్వైజర్ గా మీ దగ్గరకు వస్తారా వేరే విషయం. అక్కడ వరకు రావాలంటే ఈ జరిగిన సో కాల్డ్ అవునవును, అందుకనే కదా సార్ ముందు ఒకటే చెప్తున్నాను సార్ నేను. ఇప్పుడు ఒకటే, మీకు ఏది జరిగినా ఒకసారి సెన్స్ అనేది మీకు ఉంటుంది. కొద్దిగా జాగ్రత్తగా ఆలోచించి ఎవరు ఏం చేస్తున్నారో వాళ్ళ మాటలు నిజమా కాదా అబద్ధమా, తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా జాగ్రత్తగా ఉండమని నేను చెప్తాను. ఎందుకంటే మా చిన్నప్పుడు ఇవన్నీ లేవు సార్, అన్ని ట్రాపులు కాదు, గుడ్డి ట్రాపులు అసలు మాకు తెలియదు కూడా తెలియదు. కాలేజీకి వెళ్ళేవాళ్ళం వచ్చేవాళ్ళం, చిత్రంగా ఉన్నాయి మాకు ఇవన్నీ. అసలు మాకు పేర్లు కూడా తెలుస్తావు, బ్రేకప్ అంట, గాడిది గుడ్డప్ అంట, ఏం వస్తాయి మాకు అవన్నీ. ఏమో సార్ తింటాం, పొలం పనికి పోవటం, పని చేసుకుంటాం, కాలేజీకి పోవటం, బయటికి రావటం, ఊళ్ళో పని చేసుకుంటాం, ఇదే తప్ప మీరు అదే వ్యాసనంగా ఎందుకు ఉండకూడదు? జీవితం ఎదగాలని ఎందుకు కాన్సెప్ట్ రాదు? అలా నేను చెప్తున్నాను. ఎదగాలి, డబ్బు సంపాదించాలి, డబ్బు సంపాదించి ఎంజాయ్ చేయండి. బోల్డ్ ఉన్నాయి. ఇప్పుడు అతను నాన్ వేసిన పిల్లలు చెప్తాడు, ఒరే పైసలుంటే థాయిలాండ్, మలేషియా, సింగపూర్ వచ్చేయండి రా, ఎంజాయ్ చేయండి రా అంటాడు. నిజమే కదా, అది కరెక్టే కదా. ఇంత బాధలు ఇంత రిస్క్ ఎందుకు మీకు అంటే ఓపెన్గా చెప్తున్నా, ఒక అన్నగా చెప్తున్నా. ఇదే డబ్బు ఉంది, 1 లక్ష రూపాయలు సంపాదించుకుని నెలకి, సంవత్సరం మీద 10 లక్షలు వస్తాయి. 1 లక్ష రూపాయలు తీసుకుని థాయిలాండ్, మలేషియా, సింగపూర్ ఫ్రీయే కదా, అక్కడ అన్ని సర్వీసులు ఫ్రీయే కదా. పోయిరాండి, ఆనందంగా బులపాఠం తీర్చుకోండి. ఈ పంచాయతీలు ఎందుకు గాలి పోయే కంప? పిల్లలు కరెక్ట్గానే చెప్తున్నాడు కదా. అలా నేను సజెషన్ ఇవ్వట్లేదు, ఆ పిల్లడు చెప్తున్నాడు కాబట్టి నేను మీకు చెప్తున్నా. అతను అది కరెక్ట్ అని నేను అంటాను. అట్లా ఎందుకు ఇది బాధ వచ్చాయి? ఇప్పుడైనా మీరు పోలీస్ స్టేషన్కి వెళ్ళాలా, లాయర్లు ఫీజులు ఇచ్చుకోవాలా, కోర్టు చుట్టూ తిరగాల, పరువు ప్రతిష్ట ఇవన్నీ ఉంటాయి కదా. ఎంత రిస్క్ ఎందుకు? పరువు ప్రతిష్ట న్యాయం కూడా ఇంపార్టెంట్ కదా. న్యాయం అదే నిలబడతారు కదా, నిలబడి ముందుకు వచ్చారంటే ఆబ్వియస్లీ వాళ్ళకి అదే సార్ నేను చెప్పేది. ఎంత రిస్క్ ఎందుకు అంటే నేను చెప్పేది ఎందుకంటే కెరీర్ మీద దృష్టి పెట్టమన్నా కదా. ఎంత అవాయిడ్ చేసినా కానీ వచ్చేవే కదా సార్ ప్రాబ్లమ్స్ కానీ యాక్సిడెంట్స్ కానీ. కొంత సరే చెప్పిందాన్ని సార్. ఇప్పుడు నిన్న రోడ్డు రాళ్ళ కింద పడి చచ్చిపోయారు పంజాబ్లో. పంజాబ్ తెలిసి చూసారా మీరు వీడియో? చూసాను. ఒక ముసలాయనను అమ్మాయి, చిన్న పాప అనుకుంటా. ఏం జరిగిందంటే ఏం చెప్తాం, అంత అవసరం, వర్షం అంత అవసరమా? రోడ్డు రాళ్ళ కింద పడి సాడమైనాడు బాబు, పెద్ద లారీగిరి చేతడు. అంటే ఒకటి నిర్లక్ష్యం, ఒకటి వాళ్ళ దరిద్రం, ఒకటి అంత రోడ్డు రోలర్ వేస్తుంటే పక్క నుంచి పోవాల్సిన అవసరం 10 నిమిషాలు ఆగచ్చు కదా, ఆయన నడుచుకుని పోవచ్చుగా. మనం ఏం చెప్పలేము. మీరు అన్నట్టు కొన్ని యాక్సిడెంట్గా జరుగుతాయి, మన కర్మ. ఒకసారి కర్మ కంచింది ఏం లేదు. అలా అని చెప్పి మనం జాగ్రత్తగా ఉంటే సరిపోద్ది కదా. ప్రయత్నం అయితే చేయాలి కదా సార్, మానవ ప్రయత్నం. ఇప్పుడు నేనేమంటున్నానంటే ఈ వీడియో ఎక్స్పర్ట్కి కాదు, ఇది ఏ ఎక్స్పర్ట్కి కాదు, కామన్ మ్యాన్కి అర్థమయ్యే భాషలో నేను చెప్తున్నాను తప్ప ఇది ఏంటి సార్ మీరు లీగల్గా సెక్షన్స్ అవి అక్కర్లేదు. కామన్ మ్యాన్కి ఎందుకు? ఇప్పుడు మా నాన్న ఉన్నాడు, ఒక రైతు కూలి, ఆయన పొలం కాడ కూర్చొని ఏదో వీడియో చూస్తున్నప్పుడు నేను ఆయనకి అర్థమయ్యే భాషలో నేను చెప్పాలి. అంటే ఒక లేమన్కి అర్థమయ్యే భాషలో నేను చెప్పాలి. ఇది ఎక్స్పర్ట్కి మీరు తీసుకోవద్దు. నేను నా చిన్న నోట్ మీకు చెప్తున్నాను, అట్లా మీకు అర్థమవుతుంది నేను చెప్పింది. రైట్ సార్, లాస్ట్ క్వశ్చన్ సార్. సో థ్యాంక్స్ టు ఆల్ దిస్ లైక్
ఈ చట్టాలను తీసుకొచ్చిన వాళ్ళకి నిజంగా పెద్ద థ్యాంక్స్. ఎందుకంటే పోక్సో అనే పేరు చెప్తేనే చాలా భయపడుతున్నారు. ఎందుకంటే దాని వెనకాల ఉన్న పవర్ కానీ, లేకపోతే అది ప్రూవ్ అయితే దానికి పడే శిక్ష కానీ ఇన్ జనరల్ లైక్ కనిష్టంగా గరిష్టంగా 50 years కూడా పడింది సార్ ఒక కేసు. 50 years అమ్మాయిని చంపేసిన కేసులో 50 years. అమ్మాయిని చంపేసిన కేసులో అంటే అది మర్డర్ కూడా అదే మర్డర్ కూడా అదే అంటారు. సో ప్రూవ్ అయితే కనుక ఇది చాలా డేంజరస్ అండ్ చాలా ఎఫెక్టివ్ అండ్ చాలా పవర్ఫుల్ చట్టం. ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. మన చెప్పాక విదేశాల్లో మీరు చాట్ చేసినా దొరికిపోతారండి. పొరపాటున మైనర్ బాలికతో మీరు చాట్ చేశారు అవుట్ ఇక మీ పని కథం. అంత పవర్ఫుల్ ఉంటుంది ఇంకా అమెరికాలో అక్కడెక్కడైతే. మరి థ్యాంక్ యూ సార్. పోక్సో అండ్ హనీ ట్రాప్ వీటి మధ్యలో తేడాని మాకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేసినందుకు థ్యాంక్ యూ. స్టేట్ ఇంటూ హిట్ టీవీ. దిస్ ఇస్ మహేష్. హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.